బ్రేకింగ్ అంటోంది. తమిళనాడులో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం లోక్ భవన్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. మధ్యాహ్నం తర్వాత గవర్నర్ విశ్వనాథ్ ఆర్లేకర్ చెన్నైకి చేరుకోనున్నారు. ఇక సాయంత్రం గవర్నర్ తో టీవీకే అధినేత విజయ్ భేటీ కానున్నారు. ఇప్పటికే వీసీకే పార్టీ మద్దతు కోరుతూ టీవీకే చీఫ్ విజయ్ లేఖ రాశారు. ఇక విజయ్ కి మద్దతు ఇచ్చేందుకు పార్టీలో పొలిటికల్ గేమ్ నడుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, ఏఎంకే పార్టీలు విజయ్ కి మద్దతు తెలిపాయి. విజయ్ కు మద్దతుకు సంబంధించి లిస్ట్ ఇవ్వాలని గవర్నర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. మధ్యాహ్నం లేదా సాయంత్రంలోగా మద్దతుదారుల జాబితాను టీవీకే లోక్ భవన్ కు పంపనుంది. బల నిరూపణకు 2 వారాల సమయం కావాలని విజయ్ కోరినట్టు తెలుస్తోంది. ఇక గవర్నర్ విశ్వనాథ్ తో భేటీ అనంతరం సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక మరోవైపు ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేలు అంతా మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, చూస్తున్నాం తమిళనాడులో పాలిటిక్స్ ఏ విధంగా హీట్ అయితే అర్థమవుతుంది, అలాగే రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నాయి. ఇక మధ్యాహ్నం చెన్నైకి గవర్నర్ విశ్వనాథ్ ఆర్లేకర్ చేరుకుంటారు. తదనంతరం చర్చలు ఎలా కొనసాగనున్నాయి, ఏం జరుగుతుంది అసలు? సోని, మొత్తం మీద అంటే నిన్నటి నుంచి కూడా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయినటువంటి విజయ్ చాలా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రేపు ప్రమాణ స్వీకారం చేయాలంటూ కూడా వాళ్ళు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అయితే గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఇవాళ సాయంత్రానికి గవర్నర్ ఇక్కడ చేరుకోబోతున్నారు. అయితే గవర్నర్ తో భేటీ కాబోతున్నారు. గవర్నర్ తో భేటీ కాకముందే గవర్నర్ కార్యాలయం నుంచి కూడా విజయ్ కి సమాచారం రావడం జరిగింది. అక్కడికి మీ దగ్గర అంటే ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది కాబట్టి మీ దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగిలినటువంటి పార్టీలు ఏ పార్టీల నుంచి కూడా మీకు మద్దతు తెలుస్తున్నారు అంటే ఇవ్వండి, లేఖ ఇవ్వండి, సమాచారం ఇవ్వండి అంటూ కూడా వివరాలు కోరిన నేపథ్యంలో అంటే టీవీకే పార్టీ నుంచి కూడా మిగిలిన పార్టీ మద్దతుదారుల పార్టీల నుంచి కూడా గవర్నర్ కార్యాలయానికి లేఖలు అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఇంతమంది ఎమ్మెల్యేలు మద్దతున్నారంటూ కూడా విజయ్ లేఖ పంపడం జరిగింది విజయ్ కార్యాలయం నుంచి. సో మొత్తం మీద సాయంత్రానికి గవర్నర్ చేరుకుంటారు. సాయంత్రం వాటన్నిటిని కూడా పరిశీలన చేసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానానికి అంటే గవర్నర్ కూడా అంటే సమాచారం ఇచ్చే అవకాశం అయితే ఉంది. వాటన్నిటిని పరిశీలన చేసిన తర్వాత సో నిన్నటి నుంచి కూడా ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. అంటే ఏ పార్టీలతో ఈయన పొత్తు పెట్టుకుంటారు, ఏ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు ఈయన అంటే సపోర్ట్ తీసుకుంటారు అనేది కూడా అంటే పొత్తు జరుగుతున్న తరుణంలో ఒకసారిగా ఊహించినటువంటి పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కూడా మద్దతు తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో మరికొన్ని పార్టీలు, వామపక్ష పార్టీలు కూడా సపోర్ట్ చేసిన కారణంగా ఇప్పుడు అంటే అధికారాన్ని విజయ్ సొంతం చేసుకోబోతున్నారు. ఇవాళ సాయంత్రంకి గవర్నర్ తో భేటీ కాబోతారు. గవర్నర్ తో భేటీ అయిన తర్వాత ఇవాళ రాత్రికి పూర్తి స్థాయిలో కూడా రేపు ఎన్ని గంటలకు ఏంటి ప్రమాణ స్వీకారం చేయాలని అనే దానిపైన మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటారు. రేపైతే ప్రమాణ స్వీకారం చేసేందుకైతే సిద్ధంగా ఉన్నారు. 2 వారాల్లో బల నిరూపణ నిజంగానే ప్రతిపక్షాలు ఏదైనా సరే ఏదైనా అంశాలు లేవనైతే బల నిరూపణ కూడా అసెంబ్లీలో చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.